ఆచి చికెన్ మసాలా. చంపింది మనోళ్లే జగన్ అన్న, ఏం చేస్తాం. ఇది ఆ బాధితుడి యొక్క తాతగారి ఆవేదన. ఇంతకీ ఎక్కడ ఏం జరిగింది అనేది మీకు ఈ వీడియోలో వివరిస్తాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే దీని తర్వాత మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచండి. వివరాలకు వెళ్ళినట్లయితే గత 4 రోజుల క్రితం, వారం రోజుల క్రితం జరిగింది ఒక మర్డర్ పల్నాడులో. ఇక పల్నాడు అంటే తెలియదు ఏముంది, రక్త చరిత్రే. సో రెంటచింతల ఆ ప్రాంతానికి దగ్గరలో ఒక మర్డర్ జరిగింది. చెన్నారెడ్డి అనే యువకుడు, అతను వైసీపీకి సంబంధించిన యువకుడే. ఆ మర్డర్ జరిగినప్పుడు రకరకాల వదంతులు, కొంతమంది ఏమో పిన్నెల్లి అనుచరులు చేశారని, మరి కొంతమంది ఏమో అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు చేశారని. ఆ మర్డర్ జరిగిన సమయంలో వచ్చినటువంటి వార్తా కథనాలు. సో నిజం నిలకడగా తెలుస్తుంది అనే దానికి నిదర్శనం ఈ ఘటన. సో ఏకంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఫోన్లో పరామర్శిస్తే అసలు గుట్టంతా బయటపడింది. ఎవరైతే హత్య గావించబడ్డాడో చెన్నారెడ్డి, అతని తాతగారే మాట్లాడుతూ ఉన్నారు. సో ఆయన ఏం మాట్లాడారు అనేది కూడా మీకు వినిపిస్తాను, చూపిస్తాను. ఆ తదుపరి మనం విశ్లేషణ చేసుకుందాం. ఇదిగోండి చూడండి, ఇక్కడ చూడండి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆ హత్య గావించబడినటువంటి యువకుడి యొక్క తాత. సో ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది విజువల్, అలాగే సౌండ్ కూడా. కాబట్టి ఇక్కడ లిరిక్స్ ఏమేమి మాట్లాడారో అనేది కూడా మీకు ఇక్కడ టెక్స్ట్ రూపంలో ఉంది. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. సో ముందుగా పిన్నెల్లి అన్న భాస్కర్ రెడ్డి అంటే ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి కాల్ చేసి ఈయనతో మాట్లాడించడానికి చేసిన ప్రయత్నం అనమాట. సో ఇదిగో పిన్నెల్లి అన్న భాస్కర్ రెడ్డి మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఇతను ఫోన్ ఇస్తున్నాడు. అది వింటున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు జరిగిందంతా వింటున్నా. మరి ఏం విన్నారు, మరి ఇప్పుడు ఆయన ఏం చెబుతున్నాడో చూడండి. అది జరిగిందంతా వింటున్నా అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా, ఇక్కడ చూడండి. ఇది చాలా అన్యాయం అన్న. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. రాక్షస పాలన సాగుతుంది అన్న. ఏంది రాక్షస పాలన అంటే ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ఇక్కడేమో ఇది చాలా అన్యాయం అన్నా అన్నారు. బాగుంది అంటే ఈయనేమనుకుంటాడు, ఓహో అంతా తెలిసేమనుకుంటాడు. తర్వాత రాక్షస పాలన సాగుతుంది అన్నాడు. ఈయనకి పాపం అర్థం కాల, ఇదేంది రాక్షస పాలన అంటాడు ఏంటి, అసలు ఏం జరుగుతుంది అని. తర్వాత చూద్దాం, ఇక్కడ చూద్దాం. భాస్కర్ రెడ్డి కార్లతో వెనక ఒకటి ముందు ఒకటి ఫాలో అయ్యి, కార్లతో ముందు ఒకళ్ళు వెనక ఒకళ్ళు ఫాలో అయ్యారు. ఇప్పుడు ఈయనేంటి ఆ ఘటనన్నా చెబుదాము, అన్నకి ఏం తెలుసు ఏంటో అనే క్లారిటీ ఇద్దాం అనుకున్నాడేమో. మరి చాలా అన్యాయం అన్నారు, అంతవరకు బాగానే ఉంది. రాక్షస పాలన అన్నారు కదా, సరే ఇక మొత్తం వివరణ ఇస్తున్నారు. కార్లతో వెనక ఒకటి ముందు ఒకటి ఫాలో అయ్యి, అది కారుతో గుద్ది కారం చల్లి చంపి గొంతుకాయ కోసినారు అని చెప్పేసి ఈయన చెప్పాడు. ఇప్పుడు ఇన్సిడెంట్ ఏం జరిగింది అనేది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా క్లారిటీ ఉంది. ఇప్పుడు చూద్దాం. అది జగన్మోహన్ రెడ్డి గారికి సాధారణంగా అలవాటు కదా, ఒక పదం డబల్ అలా వస్తుంది అనమాట. ఎవరితో చేయించారు అని చెప్పేసి అన్నాడు. సో ఇప్పుడు అరెర్రే అన్నాడు, అక్కడ సింపతి ఫ్యాక్టర్ బాగానే ఉంది. ఎవరితో చేయించారు అంటే దానికి ఆయన మనోళ్ళే ఇక్కడ చూడు. మనోళ్ళేలే, మనుషులు కూడా తేలినారు, మనోళ్ళే అంటే తెలిసారు, మనోళ్ళేలే అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు వినండి. మనోళ్ళే, ఇప్పుడు చూడండి. మనోళ్ళే అని చెప్పినా కానీ ఎమ్మెల్యే సపోర్ట్ తీసుకొని చేయించారా? మనోళ్ళే అంటే ఏంటి, సొంత మనుషులు. పోనీ మనోళ్ళే అంటే ఏంటి, వైసీపీ వాళ్ళు. ఎమ్మెల్యే సపోర్ట్ ఎలా తీసుకుంటారు? జగన్మోహన్ రెడ్డి గారు వీలైనంత వరకు పులి లాక్కొద్దామని ట్రై చేస్తున్నారు పాపం. సో ఇప్పుడు ఇతను ఏం చెప్తున్నాడో చూద్దాం.
ఆయన ఏమంటున్నాడు, ఎమ్మెల్యే కాదు పాడు కాదులే మనవాళ్ళే అని చెప్పేసి అంటున్నాడు. సో అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చెప్పుంటారు అక్కడ. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు గ్రౌండ్ లెవెల్లో కూడా ఏం జరుగుతున్నది ఎవరి ద్వారా తెలుసుకోవాలి. అక్కడ మాట్లాడితే ఎవరికాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మనసును ఒప్పించకూడదనో వాస్తవాన్ని కప్పిపుచ్చారనుకోండి, చివరికి డ్యామేజ్ అయ్యేది ఎవరికి, ఆ పార్టీకే. మనోళ్ళ సొంత వాళ్ళు దూరపడు కూడా కాదు, వేరే పార్టీ. అదిగో వేరే పార్టీ కూడా మన సారీ అన్న అన్నారు. సారీ అంటే దేనికి అన్న, అన్న సొంత మనవడే అవుతాడన్న భాస్కర్ రెడ్డి అన్న మనవడే. భాస్కర్ రెడ్డి ఆయన అన్న మనవడేనంట చంపింది. సో సొంత కజిన్సే చంపింది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సారీ అన్న అన్నారు బాధతో. మరి ఎందుకు అన్నారు? అది ఇక పిన్నెళ్ళు ఏదో చెప్పబోతున్నాడంటే కాల్ డిస్కనెక్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది పరిస్థితి. సో ఇప్పుడు వైసీపీ వాళ్ళకి ఒకప్పుడు ఉండేది కాంగ్రెసే శత్రువు అని. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి వచ్చిన ఈ క్యాడరే కదా మోస్ట్లీ లీడర్స్ కానీ క్యాడర్ కానీ ఇక వీళ్ళ శత్రువులు అనే తరహాలో. మామూలుగా మీరు గమనించినట్లయితే వీళ్ళు అధికారంలో ఉండగా మామూలుగా గోదావరి జిల్లాలో అనగానే చాలా సస్యశ్యామలంగా ఉంటాయి. అటువంటి ప్రాంతంలో కూడా ఇక వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళని జనసేన వాళ్ళని టార్గెటెడ్గా చేసినప్పుడు వాళ్ళు ఎందుకు వచ్చిన గొడవలే, మనం ఇప్పుడు సైలెంట్గా ఉంటే పోరా అని టీడీపీ జనసేన సైలెంట్గా ఉంటారు. ఇక అప్పుడు వైసీపీ వాళ్ళు మామూలుగా అటాకులు చేయడానికి ఎవరు దొరకలేదేమో తెలియదు కానీ గోపాలపురం కాన్స్టిట్యున్సీలు అనుకుంటా నాకు తెలిసి అప్పుడు తలారి ఎవరు ఎమ్మెల్యే ఉండాలి, తలారి నాగేశ్వరరావు ఏదో సంథింగ్ అయినా. ఆ ఏరియాలో వాళ్ళే నరుక్కున్నారు. వైసీపీ వాళ్ళే ఎమ్మెల్యే అనుచరులు ఎమ్మెల్యే. సో ఏంటి అంటే ఎవరో ఒకళ్ళు నరుక్కుంటూ ఉండాలనే ఉద్దేశంతో ఉంటారేమో తెలియదు కానీ చివరికి ఇక టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు సైలెంట్ అయిపోతే వైసీపీ వాళ్ళే నరుక్కున్నారు. అదే తరహాలో ఇక్కడ సరే అది కుటుంబ కలహాలో వాట్ ఎవర్ ద రీజన్, అది విచారణ జరిపి బయటకు వచ్చిన దాకన్నా వెయిట్ చేయాలి కదా. ముందే లేదు అలా జరిగిపోయింది ఇలా జరిగిపోయింది. ఇప్పుడు అందరికీ జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు రాక్షస పాలన సాగుతుందన్నా ఏం చేస్తామని చెప్పేసి అన్నారు. అంటే ఎంతకాడికి ప్రభుత్వం మీద తోసేయాలి అనే ఉద్దేశంతో ఉన్నారు కానీ అసలు వాస్తవం అన్న ఏం జరిగిందన్నా ఏంటన్నా ఎవరైనా అడుగుతారు. ముందు ఎదుటి వాళ్ళని చెప్పనివ్వాలి. ఏం చేస్తామన్నా రాక్షస పాలన సాగుతుంది, ఎవరు ఎమ్మెల్యే గారు చేయించారా అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ అనమాట. కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేయటం గైడ్ చేస్తున్నారు. పోనీ చెబితే ఎమ్మెల్యే పేరన్నా చెప్పు అన్నట్టుగా. అతనేమో కాదన్నా అని పాపం హానెస్ట్గా చెప్తున్నారు. ఆయన కుర్రాడు ఎవరైతే హత్యగా ఉంచబడ్డారో అతని తాత. సో ఇప్పుడు పిన్నెళ్ళు ఏంటి అంటే ఆయన పైన వచ్చినాయి కదా ఆరోపణలు. సో ప్రక్కన ఆయన ఉండి ఫోన్ చేయించాడు. సో చివరికి ఇప్పుడు పిన్నెలకి కూడా ఒక క్లీన్ చిట్ వచ్చింది. బాబు నాకేం సంబంధం లేదు ఇందులో, మీరు ఎవరు వాళ్ళ మనవడే అని చెప్పేసి ఈయన డైరెక్ట్గా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్పేశాడు. ఎందుకు మళ్ళీ రేపు ఎప్పుడన్నా వివరణ అడుగుతారేమో అని చెప్పేసి ముందే అన్నీ అయిపోయినాయి, స్వకార్యం పార్టీ కార్యం అన్నీ అయిపోయినాయి అనే తరహాలో జరిగింది. సో దీన్ని బట్టి ఇక్కడ ఏంటి పరిస్థితి, వాళ్ళు కుటుంబ కలహాలో మనస్పర్ధలో లేకపోతే ఏమైనా ఆస్తి వివాదాలు ఏదైనా ఉండవచ్చు. ఇక్కడ రాజకీయపరమైన అంశాలు ఏమీ లేవు. కానీ అక్కడ హత్య గావించగానే ఇమీడియట్గా ఏంటి అంటే రాక్షస పాలన సాగుతుంది, హత్యలు జరుగుతున్నాయి. అదిగో ఏంటి కూటమి ప్రభుత్వం అలా చేస్తుంది, ఆ నాయకులు ఎలా చేస్తున్నారు, ఆ ఎమ్మెల్యే ఎలా చేస్తున్నాడు అని చెప్పేసి అనే ప్రయత్నం. సో ఇప్పుడు బయటపడిందిగా ఇలా ఉంటుంది అనమాట. సో ప్రజలకు కూడా ఒక క్లారిటీ ఉంది ఎవరు ఏం చేస్తున్నారు ఏంటి. అక్కడ ఉదాహరణకి ఏదైనా ఇట్లాంటి దురదృష్టకరమైన ఘటన జరిగినప్పుడు దానికి ఏం చేస్తున్నారు. సో ముందు సొంత పార్టీలో వాళ్ళని ఇట్లాంటి అరాచకాలు లేకుండా ఏమైనా సరే దాన్ని ఏమైనా సరే చెప్పుకోగలుగుతున్నారా? లేదు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దీనిపైన మాట్లాడటానికి కూడా స్కోప్లు ఇచ్చారు. నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీలో ఏ ఒక్క నాయకుడు కూడా ఇది పార్టీకి సంబంధించిన లేకపోతే వాళ్ళ కుటుంబానికి సంబంధించిన అంశాలే కానీ ఇక్కడ ప్రభుత్వానికి ఎక్కడా కూడా ముడిపెడతానికి ఆస్కారం లేకుండా పోయింది. పోనీ స్థానికంగా ఉన్నటువంటి కూటమి నాయకులకు కూడా ఎటువంటి అవకాశం లేకుండా పోయింది ఆపాదించడానికి. కాబట్టి ఈ నేపథ్యంలో వాళ్ళు ఏం చేయాలి ఏంటి అని నిర్ధారించుకున్నారు. ఫైనల్గా విషయం అయితే బయటపడింది. సో ఈ రకంగా ఓ విధంగా చెప్పాలి అంటే వైసీపీ మరలా అసలు రంగు ఏంటి ఏం చేశారు అనే దానికి నిదర్శనంగా కనిపిస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు అనే అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.